సంగారెడ్డి జిల్లా సబ్ రిజిస్ట్రార్ డిస్టిక్ కార్యాలయాన్ని తరలించేందుకు యత్నిస్తున్న రిజిస్ట్రేషన్ అధికారులపై మండిపడ్డారు వర్కింగ్ ప్రెసిడెంట్ తూర్పు జగ్గారెడ్డి. సబ్ రిజిస్ట్రార్ ఆఫీసు ఇక్కడనే ఉండాలని, ఇక్కడి నుండి తరలిస్తే ఊరుకునేలేని చెప్పి అధికారులకు హెచ్చరించారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలో రామచంద్రపురం డివిజన్ పరిధిలో రాయసముద్రం చెరువును పరిశీలించిన హైడ్రా అధికారి రంగనాథ్ ఇప్పటి వరకు సుందరీకరణ పనులకు శంకుస్థాపన చేసినా ముందుకు సాగని పనులుగా చెప్పుకోవచ్చు. బిహెచ్ఎల్ యాజమాన్యం అడ్డుకుంటున్నారని కార్పొరేటర్ పుష్ప నగేష్ ఫిర్యాదు మేరకు రాయసముద్రం చెరువును పరిశీలించడం జరుగుతుందని చెప్పి రంగనాథ్ తెలిపారు. మెదక్ జిల్లా శివంపేట మండలం చండి గ్రామ శివార్లో శ్రీకృష్ణ టాలెంట్ స్కూల్ బస్సు అదుపు తప్పిన ప్రమాదంగా చెప్పుకోవచ్చు. స్కూల్ బస్ ఆగిపోవడంతో విద్యార్థులు నెట్టించిన డ్రైవర్ త్రుటిలో ప్రమాదం తప్పిందని కూడా చెప్పుకోవచ్చు. 2-3 రోజుల్లో మా దుబ్బాక నియోజకవర్గానికి నీళ్లు విడుదల చేయకపోతే రైతులతో కలిసి పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని చెప్పి ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేసిన దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి. సిద్దిపేట మున్సిపాలిటీలో అవినీతి జరిగిందంటూ మున్సిపల్ ఆఫీస్ ముందు బీజేపీ కాంగ్రెస్ కౌన్సిలర్లు ఆందోళన. మున్సిపల్ బడ్జెట్ సంబంధించి బీఆర్ఎస్ వార్డు కౌన్సిలర్లకు మాత్రమే నిధులు కేటాయిస్తున్నారని, బీజేపీ కాంగ్రెస్ వార్డులకు నిధులు కేటాయించకపోవడం లేదంటూ ఆరోపణ చేస్తున్న కౌన్సిలర్. ఇది తాజా పరిస్థితి.